విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కాసేపటి క్రితం సిఎల్పిలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో 18 మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, విప్పులు, ఎమ్మెల్సీలు అంతా కూడా మరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ప్రభుత్వం ముఖ్యమంత్రిపై కావచ్చు, పార్టీపై కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి. సో మీరు 32 నెలలుగా అధికారంలో ఉన్నారు. మీరే మరొకసారి ఒకవైపు ప్రతిపక్షం, మరొక వైపు ప్రభుత్వ పక్షం అని 2 వర్గాలుగా విడిపోతున్నట్టు ఒక సంకేతం వెళ్తోంది. ఈ మీడియా సమావేశంతో మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షము వ్యతిరేక పక్షం లేదు, అందరూ కూడా ముఖ్యమంత్రి పక్షం, ప్రభుత్వ పక్షం, ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి పక్షం. ఈరోజు ఒక్కరిద్దరు వ్యక్తుల మాటల మూలంగా, వ్యక్తుల స్టేట్మెంట్ల మూలంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి, కఠినంగా ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని పిసిసి ప్రెసిడెంట్కి కానీ, అట్లాగే ముఖ్యమంత్రి గారికి కానీ, క్రమశిక్షణ సంఘానికి కానీ, ఏఐసిసికి కానీ బాధ్యతగా మనం తెలియజేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మేము కలుసుకోవటం జరిగింది. అదే మేము కలుసుకున్నప్పుడు జరిగినటువంటి చర్చించబడ్డటువంటి అంశాలని ఇలా మేము మీడియా మిత్రులతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డి టికెట్ విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారు. రాహుల్ గాంధీ శ్రీరాముడు అయితే ఆయన హనుమంతుడు అని చెప్పిన క్రమంలో తెల్లారి పరకాలకు పోయిన తర్వాత మరి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇంత ముందస్తుగా ప్రకటించడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదానికి ఆజ్యం పోశారని కూడా మరి ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా? అది పొరపాటు. ఇంతకుముందు మీడియా మిత్రులు అడిగారు, పార్టీ సభ్యురాలే కానప్పుడు ఆమె మాట్లాడిన దానికి సంబంధం ఏందని చెప్పేసాను. పార్టీ సభ్యురాలే కానప్పుడు, పార్టీకి సంబంధమే లేనప్పుడు మా పార్టీలో, మా ప్రభుత్వంలో, మా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశాలు నీకేం సంబంధం? నీకేం సంబంధం? నువ్వు పార్టీ కాదు, నువ్వు పార్టీ సభ్యురాలివే కాదు, పార్టీతో, ప్రభుత్వంతో నీకు సంబంధమే లేదు, నువ్వు బయటి వ్యక్తి అనుకున్నప్పుడు మా పార్టీలో మా ముఖ్యమంత్రి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గురించి, లోకల్ ఎమ్మెల్యేకు కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి, లోకల్ ఎమ్మెల్యే ఇంకా గట్టిగా పనిచేసుకోవటానికి, కేడర్ ఇంకా గట్టిగా పనిచేయడానికి భారీ మెజార్టీతో నెక్స్ట్ గెలిపించాలని చెప్పేసి కోరినప్పుడు మీకు పెయిన్ ఏంది, మీకు నొప్పి ఏంది? మీరు పార్టీ కాదు కదా, మీకు పార్టీతో సంబంధం లేదు కదా, మీకేంటి సంబంధము? కాబట్టి వీళ్ళు బోడిగుండుకు మొఖాలకు లింక్ పెట్టేటువంటి పద్ధతుల్లో ఇలా. కొండా సురేఖ గారు కూడా అదే అంటున్నారు, మంత్రిగా నాకు ప్రభుత్వానికి నేనేమన్నా తప్పు చేస్తే నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి, నా కూతురు వ్యక్తిగతమైన వ్యాఖ్యల పట్ల నన్ను వివరణ అడగడం ఏంటని చెప్పి కూడా కొండా సురేఖ ప్రశ్నిస్తున్నారు. దీని పట్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో నువ్వు ఒక మంత్రివి, నీ బిడ్డ మాట్లాడినప్పుడు ఖండించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు లేదా? నువ్వు మంత్రి పదవిని మాత్రమే తీసుకుంటా, మంత్రి కుర్చీని మాత్రమే కూర్చుంటా, మంత్రి కుర్చీని మాత్రమే అనుభవిస్తా, ముఖ్యమంత్రిని ఎవరిని తిట్టినా నాకు సంబంధం లేదు అనేటువంటి బాధ్యత రహితమే కదా. కాబట్టి బాధ్యతగా పనిచేసేటువంటి పద్ధతుల్లో, బాధ్యతగా వ్యవహరించేటువంటి పద్ధతుల్లో వారిని సరిచేయమని చెప్పేసి కోరుతాము. సరిగాని క్రమంలో చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం. పార్టీలో రెడ్డిలకు ఒక న్యాయం, తర్వాత బీసీలకు ఒక న్యాయం అనే విధంగా కూడా మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక బీసీ మహిళా మంత్రిపై మీరంతా కూడా దండయాత్ర చేస్తున్నారనే కూడా ఆ ప్రచారం జరుగుతుంది. ఒక రాజగోపాల్ రెడ్డిపై కావచ్చు, ఒక చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోలేదు, కానీ కొండా సురేఖ బీసీ మహిళ, సో ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలకు ఆమెను బలి చేసేందుకు మీరు చేస్తున్న ప్రయోగంగా చూస్తున్నారు. దీనికి ఇది ఒక్కసారి కాదు కదగా, అంతకుముందు వ్యాఖ్యలు చేసారు. గతంలో మీరు ఎలాంటి రాజగోపాల్ రెడ్డి 2 ఏళ్ళుగా కూడా ఇలాంటి కామెంట్ చేస్తున్నా మీరు ఎక్కడ కూడా ఇలా ప్రతిస్పందన రాలేదు. అంటే ఒక సురేఖ కుమార్తె సుస్మిత చేసిన దాని ఆధారంగానే దీన్ని పెట్టారనుకోవచ్చా? ఏం చెప్తారు? అందరూ, ఒక సురేఖ కాదు, ఇది పరంపరం కొనసాగుతూ ఉంది. గతంలో కూడా ఈమె మాట్లాడి క్షమాపణ చెప్తే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో వదిలేసిండు. ఇట్లా ఎవరు మాట్లాడి క్షమాపణ చెప్పినా ముఖ్యమంత్రి కానీ, పిసిసి కానీ, ఏఐసిసి కానీ పెద్ద మనసుతోనే వదిలేస్తుంది. అట్లా ఉండటం మూలంగా ఇది కంటిన్యూ అవుతూ ఉంది, పరంపరం కొనసాగుతూ ఉంది. దీన్ని బ్రేకప్ చేయాలనేటువంటిది మేము ముఖ్యమంత్రి గారిని కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ, ఏఐసిసి కానీ కోరబోతాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు చేసిన వారందరి విషయంలో కూడా ఒకటే న్యాయం జరగాలనుకుంటున్నారా? కేవలం ఇందులో ఒకరిద్దరికి మాత్రమే చేయాలనుకుంటున్నా? ఏం చెప్తారు? కులాలు మతాలతో సంబంధం లేకుండా పార్టీ క్రమశిక్షణను, ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే చర్యలు ఎవరు పాల్పడ్డా వారిపైన కఠినంగా ఉండాలని మేము కోరబోతాం. ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి కేంద్రంలో విదేశాంగ ఇది అడ్డుపడుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా, కేవలం విదేశాంగ విధానం ద్వారానే ఇది రద్దయింది అనుకుంటున్నారా? ఏం చెప్పి కుట్రపూరితంగా నరేంద్ర మోడీ
మా ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన చేస్తే భయపడతా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేరి గుంజి దాంట్లో రాహుల్ గాంధీ గారిని కూర్చోబెడతా అనే శబ్దంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, తెలంగాణ విజన్ను, తెలంగాణ మోడల్ని ఇలా వివిధ దేశాలలో ఆ వేదికల మీద ముఖ్యమంత్రి గారు షేర్ చేసుకుంటే ఈ విధానం రేపు దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ రోల్ మోడల్గా ముందుకు పోతే ఆ విధానం అనేటువంటిది, ఈ విజన్ అనేటువంటిది చర్చ జరిగితే బీజేపీకి నష్టమైంది అనేటువంటి ఒక భయంతో ఇలా రేవంత్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకుంటాం. 22A సెక్షన్ ఒకటి కొత్తగా తీసుకొచ్చి 2023 డిసెంబర్ 7 తర్వాత 1 కోటి ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చారు. తెలంగాణలో ప్రజల్ని, హైదరాబాద్లో ప్రజల్ని కూడా మీరు ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనికి ఏం చెప్తారు? వాళ్ళదంతా పిచ్చిముచ్చట్లు. ఈరోజు ధరణి తీసుకొచ్చేసి అనేక పాపాలు చేసినటువంటి వాళ్ళు ఆ ధరణి సాఫ్ట్వేర్ను సరిచేస్తున్నటువంటి క్రమంలో నిషేధిత జాబితాలో ఉండేటువంటి వాటికి అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఎన్ఓసీలు ఏవైతున్నాయో అవన్నీ ఆన్లైన్ చేసేటువంటి క్రమం చేస్తున్నటువంటి క్రమంలో ఒక 2 రోజులు ఆలస్యమై ఉంటుంది. ఆలస్యమైనటువంటి దాన్ని గగ్గోలు పెట్టడం అనేటువంటి అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏంటి. ఈరోజు మా మంత్రి గారు ఆలస్యాన్ని కూడా సారీ చెప్పిండు. ఏదేమైనా ఎక్కడ ఏ పేదవాడి భూమి, ఎవరి భూమి కూడా ఎక్కడికి పోదనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత కూడా వర్రటం అంటేనే ఈరోజు అనేక అక్రమ మార్గాల ద్వారా, అనేక అక్రమ పద్ధతుల ద్వారా ప్రభుత్వ భూముల్ని అనేకం కూడా వాళ్ళు సొంతం చేసుకోరు. కాబట్టి వాళ్ళ భూములు పోతాయి అనేటువంటి, వాళ్ళ ఆస్తులు పోతాయి అనేటువంటి భయం తప్ప పేదవాడికి ఎవ్వడి భయం లేదు. పేదవాడికి భయాన్ని విషయం చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షాలు. వాళ్ళలో నీతి లేదు, నిజాయితీ లేదు, దాని మీద మాట్లాడే నైతిక అర్హత కూడా వారికి లేదు. ఇప్పుడు కొండా సురేఖ ఫైనల్గా రాజీనామా చేయాలంటారా, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటారా? మీ డిమాండ్ ఏంటి? ఇన్ని రకాల తప్పులు చేసి ప్రభుత్వం నుండి, క్యాబినెట్లో ఉండి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నందుకు ఆమె నిర్ణయం తీసుకోవాలి. సో మొత్తానికి ప్రభుత్వ విప్పు వేముల వీరేశం చెప్తున్నారు, తెలంగాణలో ఇక ఇదంతా అంతర్గతంగా జరగాల్సిన వ్యవహారాన్ని ఒక మంత్రిగా ఉండి కొండా సురేఖ మరి ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలకు ఆమె బాధ్యురాలుగా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఈ పొరపాట్లు జరిగినప్పటికీ క్షమించమని అడిగిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు క్షమించారు. కానీ ఆమెను క్షమించినప్పటికీ కూడా ఆమె కూతురు ఈ విధంగా మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆమె ఖండించలేదు. సో కనుక నైతిక బాధ్యత వహిస్తూ ఆమె ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకుంటే ఆమెను పార్టీ బర్తరఫ్ చేయాలనే అంశంలో కూడా ఆ విషయం వరకు వెళ్లకుండా చూసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, CLP నుంచి.